నా కాంపిటీషన్ ఇంకా 6 days మాత్రమే టైం ఉంది. ఈ పీక్ వీక్ అన్నది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్ట్రాటజీ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. నా టోటల్ వాటర్ ఇంటేక్ 9 liters. సో ఇది నా మీల్ 1. వీక్లో డిప్లీషన్ వర్కౌట్ చేస్తాము, బట్ కోచ్ అయితే అలాంటిది ఏమీ అవసరం లేదన్నారు. సో నేను నార్మల్ స్కెడ్యూలే ఫాలో అవుతున్నాను. ఈరోజు చెస్ట్ అండ్ ఆర్మ్స్ నా వర్కౌట్. ఇది నా 5th మీల్. 2 whole eggs ఆమ్లెట్ చేసుకున్నాను అండ్ ఇది 40 grams ఆఫ్ వైట్ రైస్. ఇది నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే, మీల్ నెంబర్ 6. సేమ్ నా కాంపిటీషన్ ఇంకా 6 days మాత్రమే టైం ఉంది. మండే ఈరోజు, సండే కాంపిటీషన్. అండ్ ఈ రోజు నుంచి నా పీక్ వీక్ కూడా స్టార్ట్ చేశాను. ఇది అఫీషియల్గా డే 1 ఆఫ్ మై పీక్ వీక్. అండ్ ఈ పీక్ వీక్ అయితే చాలా మోడరేట్గా ఉంటుంది. అంటే నా ముందు పీక్ వీక్స్తో కంపేర్ చేసుకుంటే నేను చేసిన షేరు, ఆమెష్ ఒలింపియా, ఎన్పిసి నేషనల్స్, ఈ పీక్ వీక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మోడరేట్గా ఉంటుంది. ఓన్లీ రీజన్ ఈ కాంపిటీషన్కి ఎంత ఎఫర్ట్స్ కావాలో అంతే పెడుతున్నాను. నేను నా ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో అదే రీజన్ అన్నమాట. అండ్ బాడీ కండిషన్ కూడా నేను దృష్టిలో పెట్టుకున్నాను. మనం అప్పుడు ఎన్పిసి నేషనల్స్, షేరు, ఆమెష్ ఒలింపియా అప్పుడున్న కండిషన్ వేరు, ఇప్పుడున్న కండిషన్ వేరు. మనం జస్ట్ 4 weeks ఇంటూ ద ప్రెప్. సో అందుకే దీనికి ఎంత ఎఫర్ట్ కావాలో అంతే పెడుతున్నాను. నా పిక్ వీక్ కోసం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అన్నది. కార్డియో, ట్రైనింగ్, మీల్స్, ఇవన్నీ, వాటర్ ఇంటేక్. సో ఫస్ట్ కార్డియో కోసం మాట్లాడితే టోటల్ 60 minutes కార్డియో. ముందులాగే నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పినప్పుడు 60 minutes కార్డియో చేస్తున్నాను. సో స్ప్లిట్ చేసాం కార్డియోని మనం. మార్నింగ్ 20 minutes చేస్తున్నాను ఫాస్టెస్ట్ స్టేట్లో, అండ్ పోస్ట్ వర్కౌట్ 40 minutes, సమ్టైమ్స్ 45 minutes అలా వస్తుంది. సో ఫాస్టర్ కార్డియో నాకు అలవాటే, ఎప్పుడు నేను చేసేదే ఫాస్టర్ కార్డియో. బట్ ఈసారి ప్రెప్లో మనం కొత్తగా యాడ్ చేసింది పోస్ట్ వర్కౌట్ కార్డియో. పోస్ట్ వర్కౌట్ కార్డియో నేను ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే వర్కౌట్ ఒక 2 hours అలా చేస్తాను. వెంటనే కార్డియో చేయడం అంటే చాలా డిఫికల్ట్, మళ్ళీ ఒక 45 minutes అలాగా. బట్ ఏమైందంటే, సో జనరల్గా నేను కార్డియో ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్లోని లాస్ట్ మీల్, 6th or 5th మీల్, నా లాస్ట్ మీల్ అయితే దాని ముందు కార్డియో చేసి ఇంకా డైరెక్ట్గా పడుకునేవాడిని, మీల్ తినేసి పడుకునేవాడిని. బట్ ఈసారి అలా కాదు, టైమింగ్స్ క్లాష్ అయిపోతున్నాయి లాస్ట్ మీల్ ముందు కార్డియో అయితే. సో అందుకని చెప్పి పోస్ట్ వర్క్ కూడా కార్డియో పెట్టండి. కొద్దిగా డిఫికల్ట్గా ఉంది, బట్ ఆల్మోస్ట్ చాలా ఒక 2 months అయిపోతుంది కాబట్టి అలవాటు అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఇంటికి వచ్చేసాను, కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడున్న కుకింగ్ ఏది, చికెన్, రైస్, ఓట్స్, వెజిటేబుల్స్, సేమ్ మీల్స్. పీక్ వీక్ అంటే కాంపిటీషన్ ముందు ఒక 6 to 7 days జరిగే ప్రాసెస్ పీక్ వీక్ అంటారు. సో ఇది కంప్లీట్గా సైన్స్ అండ్ స్ట్రాటజీ. సో ఇక్కడ కార్బ్ లోడింగ్ ఉంటుంది, డిప్లీషన్ ఉంటుంది, సోడియం అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది, అండ్ ట్రైనింగ్లో చాలా ట్వీక్స్ ఉంటాయి, అండ్ వాటర్తో చాలా మెనిపులేట్ చేస్తాం బాడీని. సో ఈ పీక్ వీక్ అన్నది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్ట్రాటజీ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, నేను ఇందాక చెప్పాను, సో నేను లాస్ట్ టైం నా కాంపిటీషన్ చేసిన పీక్ వీక్ వేరు, ఈ కాంపిటీషన్ చేసిన పీక్ వీక్ వేరు అని. పీక్ వీక్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ప్రజెంట్ నేను ఫాలో అవుతున్న మెథడ్ అండ్ చాలా ఎక్కువ మంది అథ్లీట్స్ ఫాలో అవుతున్న మెథడ్ ఏంటంటే ట్రెడిషనల్ కార్బ్ డిప్లీషన్ లోడ్ అంటారు. సో ఇదే చాలా ఎక్కువ మంది ఫాలో అవుతారు. అండ్ ప్రజెంట్ నేను ఫాలో అవుతున్న మెథడ్, నా ముందు కాంపిటీషన్ కూడా నేను ఇదే ఫాలో అయ్యాను. ట్రెడిషనల్ కార్బ్ డిప్లీషన్ లోడ్ అంటారు. అండ్ ఫ్రంట్ లోడ్ ఒక మెథడ్ ఉంటుంది, బ్యాక్ లోడ్ ఆర్ ర్యాపిడ్ లోడ్ అంటారు. సో అదొక మెథడ్, అండ్ నో చేంజ్ అప్రోచ్ అంటారు. సో ఇవి ఒక 4 different types ఆఫ్ పీక్ వీక్ స్ట్రాటజీస్ ఇవి. ఈ బీడ్ చాలా పెరిగిపోయింది, ట్రిమ్ చేయించాలి, హెయిర్ కట్ కూడానా. సో కాంపిటీషన్ ముందు మనం చేద్దామని చెప్పి అలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. నాకే చాలా చిరాకుగా ఉంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఈరోజు నా టోటల్ వాటర్ ఇంటేక్ 9 liters. సో నేను ఇక్కడ 5 liters రెడీగా పెట్టుకున్నాను, 1.5 అండ్ అది 2 liters. సో ఈరోజు గోల్ ఏంటంటే, నేను జిమ్ నుంచి వచ్చేసరికి 6:30 అలాగ అవుతుంది కదా. సో 6:30 లోపు లైక్ ఇంటికి వచ్చేసరికి నేను ఒక 6 liters అయినా వాటర్ ఫినిష్ చేయాలి. సో ఈ 5 liters అండ్ ఇంకొక 1 liter అడిషనల్గా ఫినిష్ చేయాలి. అండ్ జిమ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక 3 liters ఉంటాయి అండ్ 3 meals ఉంటాయి. సో గోల్ అది ఈరోజు మంది. ఇది నా సాల్ట్ ఇంటేక్ ఈరోజు. టోటల్ 8 grams ఆఫ్ సాల్ట్ ఇది. సో ఇది నేను మొత్తం ఈ డే మొత్తంలో యూజ్ చేస్తాను. లైక్ ఇప్పుడు కుక్ చేస్తున్నారు, చికెన్లో కొద్దిగా వేసాను, అండ్ ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్లో కొద్దిగా సాల్ట్, అండ్ తర్వాత ఎగ్ వైట్స్లో. సో ఇలాగా ఈ హోల్ డేలో ఈ సాల్ట్ 8 grams తీసుకుంటాను నేను.
ఆలివ్ ఆయిల్ అయితే ఈరోజు 20 గ్రామ్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ మన హోల్ డేలో యూస్ చేయాలి. సో నేను 3 చికెన్ మీల్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈచ్ మీల్లో అలా స్ప్లిట్ చేసుకొని వేసుకుంటాను ఆలివ్ ఆయిల్ 20 గ్రామ్స్ని. ఇది నా మీల్ 1. ఇందులోని 20 గ్రామ్స్ ఓట్స్ ఉన్నాయి అండ్ 2 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ 5 ఎగ్స్. సో నేను 2 హోల్ తింటాను, 3 వైట్స్ తింటాను. ముందు వీడియోస్ చూసినట్టుకైతే ఫుడ్ అంతా సేమ్ ఉంటుంది. సేమ్ ఎగ్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, చికెన్ ఉంటుంది, స్వీట్ పొటాటోస్, వే ప్రోటీన్ సేమ్ అన్నీ ఒకటే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో డిప్లీషన్లో కూడా అంతే క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుంది. బట్ పీక్లో ఏంటంటే మినిపులేషన్ ఉంటుంది వాటర్తో కానీ సోడియంతో కానీ. సో అక్కడ చాలా కేర్ఫుల్గా ఉంటాం. వర్కౌట్ టైం. సో మనం పీక్ వీక్లో డిప్లీషన్ వర్కౌట్ చేస్తాము. బట్ కోచ్ అయితే అలాంటిది ఏమీ అవసరం లేదన్నారు. సో నేను నార్మల్ స్కెడ్యూలే ఫాలో అవుతున్నాను. ఈరోజు చెస్ట్ అండ్ ఆర్మ్స్ నా వర్కౌట్. ఫస్ట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్తో స్టార్ట్ చేశాను. 4 సెట్స్ చేశాను. 4 సెట్స్ నా ఫేవరెట్. అండ్ 40 కూడా లిఫ్ట్ చేశాను. రెప్స్ వచ్చాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు ఎనర్జీ లెవెల్స్తో. నెక్స్ట్ ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్ చేశాను. 5 సెట్స్ చేశాను టోటల్. సెట్స్కి 20 రెప్స్ వచ్చే వరకు వదలలేదు. నెక్స్ట్ డ్రాప్ సెట్ చేద్దాం అనుకున్నాను. ఇంక్లైన్ స్మిత్ మిషన్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను దానికి. నేను అనుకున్న దానికన్నా రెప్స్ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ 4 సెట్స్ చేశాను. ఈ సెట్కి 15 వచ్చాయి. తర్వాత డ్రాప్ చేసుకుంటూ వచ్చాను వెయిట్. సో ఈ సెట్కి డ్రాప్ చేస్తున్నప్పుడు 5 రెప్స్ వచ్చాయి. తర్వాత పెగ్ డెక్ ఫ్లై 4 సెట్స్ చేశాను. లాస్ట్లో కేబుల్ క్రాస్ ఓవర్ చేశాను 5 సెట్స్. దీంతో చెస్ట్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్స్కి సీటెడ్ డంబెల్ కల్స్ 4 సెట్స్, రోప్ పుష్ డౌన్ ఒక 4 సెట్స్ చేశాను. జస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. 100 గ్రామ్స్ రైస్ ఉంది, 200 గ్రామ్స్ చికెన్ అండ్ 100 గ్రామ్స్ వెజిటేబుల్స్. ఇది నా 5th మీల్. 2 హోల్ ఎగ్స్ ఆమ్లెట్ చేసుకున్నాను అండ్ ఇది 40 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్. వెజీస్ ఉన్నాయి 80 గ్రామ్స్, అవి ఇంకా కట్ చేయలేదు. సో ఇది నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే, మీల్ నెంబర్ 6. సేమ్ నా పోస్ట్ వర్కౌట్ మీల్ లాగే 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్ ఉంది అండ్ 50 గ్రామ్స్ రైస్ ఉంది అండ్ కుకుంబర్ 130 గ్రామ్స్. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. జనరల్గా ఏమవుతుందంటే 5th మీల్ తర్వాత ఒకవేళ ఏ వర్క్ లేకపోతే ఒక న్యాప్ తీసుకుంటాను, అలారం పెట్టుకుంటాను నెక్స్ట్ మీల్ కోసం. బట్ ఈరోజు అలారం స్కిప్ చేస్తాను అనమాట. అందువల్ల ఈ టైం అయ్యింది. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఫినిష్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా వీక్ డే 1 కూడా మనం ఫినిష్ చేసాం. సో ఆల్ గుడ్, అంతా బాగుంది, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. చూశారు కదా, జిమ్లో కూడా నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను. డ్రాప్ సెట్స్ కూడా చేశాను. సో ఎనర్జీ డ్రాప్ అవ్వడం కానీ ఎక్సెట్రా అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. సో రీజన్ మనం చాలా ప్రాపర్గా ఒక ప్రాసెస్లో వచ్చాము ఈ పీక్ వీక్కి. డిసెంబర్లో ప్రెప్ స్టార్ట్ చేసాము. ప్రెప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ అలా కొద్దిగా ఇష్యూస్ వచ్చాయి. వెయిట్ డ్రాప్ అవ్వడం, సో తర్వాత మళ్ళీ క్యాలరీస్ యాడ్ చేయడం ఆ వెయిట్ హోల్డ్ చేయడానికి. సో అంతా గుడ్. సో బట్ మనం ప్రెప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 మంత్స్ అవుతుంది, 4 వీక్స్ అవుతుంది. సో 4 వీక్స్ కూడా అంత క్యాలరీస్ ఏమీ నేను రెడ్యూస్ చేయలేదు. నా ఆఫ్ సీజన్ క్యాలరీస్ ఆఫ్ సీజన్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే తీసుకుంటున్నానో డైట్లోని అందులో 50% కట్ చేసాం. అయినా సరే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ పీక్ వీక్ ఈరోజు నేను చూపించాను కదా, మార్నింగ్ నుంచి ఇప్పుడు లాస్ట్ మీల్ వరకు ఏం తీసుకున్నానో చూడాలి. ఇంకా 5 more days ఉంది. నాకు తెలిసి అయితే ఎనర్జీ డ్రాప్ అవ్వడం కానీ అలాగా అంతేమీ ఉండదు ఈసారి. ఎందుకంటే చెప్పా కదా, ఇది చాలా మోడరేట్ పీక్ వీక్ అని చెప్పి. అండ్ 5 more days ఉన్నాయి అంతే ఇంకా పీక్ వీక్. సో ఈరోజు మండే, రేపు ట్యూస్డే. సో మాకు ఈరోజు రేపు సేమ్ ప్లాన్. నాకు తెలిసి
వెన్స్డే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏది చేంజ్ అయినా సరే దేనికి సిమిలర్గానే ఉంటుంది. సో మళ్ళా ఒక వీడియో ఇంత లాంగ్ ఫామ్లో వీడియో చేయదలుచుకోలేదు, బట్ ఒక మినీ వ్లాగ్లా చేస్తాను. సో జస్ట్ బేసిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఆ రోజు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఏం తీసుకుంటున్నాను ఏంటన్నది, దీని తర్వాత ఒక మినీ వ్లాగ్ వస్తుంది. ఒకవేళ డైట్ కానీ లైక్ నా పీక్ వీక్లో ఏమైనా చేంజెస్ ఉంటే మినీ వ్లాగ్ చేస్తాను. అండ్ మనం ఇక్కడ సాటర్డే స్టార్ట్ అవుతున్నాం కాంపిటీషన్కి. కొద్దిగా దూరం అనమాట కాంపిటీషన్ది. మనం ముందెళ్ళాం కదా ఆ కాంపిటీషన్స్లా కాదు. సో అదంతా నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాటర్డే. మేబీ మినీ వ్లాగ్ తర్వాత నేను మళ్ళీ కాంపిటీషన్స్ వీడియోస్ పోస్ట్ చేయనేమో అంత బేగాన. ఎందుకంటే కాంపిటీషన్ వెళ్ళి వచ్చి నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో వస్తుంది కాంపిటీషన్ వీడియో. బట్ ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఎవ్రీ అప్డేట్ పోస్ట్ చేస్తాను. సో ఫాలో అవ్వండి నన్ను అక్కడ, సాయి క్రిష్ 318 అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఇంకొక పేజ్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లైక్ బోత్ పేజ్లో నేను అప్డేట్ పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఈ వీడియో అంతే. సో చాలా నార్మల్ వీడియో, జస్ట్ బేసిక్ పీక్ వీక్ ఇదంతా ఏంట అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. కొద్దిగా డిఫరెంట్గా కావాలంటే నా ముందు పీక్ వీక్స్ ఉంటాయి. సో ఎప్పుడు చేశానో నాకు తెలియదు, బట్ నేను షేరు అమేచర్ ఒలింపియా ఆ టైంలో పీక్ వీక్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా డేట్ తెలియదు, బట్ ఆ పీక్ వీక్స్ దీనికన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో యా, దట్స్ ఇట్. వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ like, share and subscribe. But thank you very much for watching. See you in the next video.